ట్రంప్ H1B వీసా ఛార్జీల పెంపు నిర్ణయం తెలంగాణకు నష్టమే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన భారత్కి వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాలుంటున్నాయని అభిప్రాయపడ్డారు శ్రీధర్ బాబు. అమెరికా నిర్ణయాలపై ప్రభుత్వం ఎందుకంత మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు మంత్రి. H1Bపై తాత్కాలిక ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు శ్రీధర్ బాబు. ట్రంప్తో మోదీకి అంత ఫ్రెండ్షిప్ ఉండి యూజ్ ఏంటని నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ విషయంపై అమెరికాతో కేంద్రం చర్చలు జరపాలని సూచించారు. ఆయన వీసా ఛార్జీలను పెంచుతూ $100,000 హితపూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి 5,000 నుంచి $100,000 పెంచడం అనేది చాలా మందికి, ప్రత్యేకంగా మన భారతీయులందరికీ, దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. H1B వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోటా నిర్దేశించుకుంటారు. 85,000 H1B వీసాలకు సంబంధించి దాంట్లో 0% భారతదేశానికి సంబంధించిన మన సోదరులకు సోదరిమణులకు వారు పెట్టిన పాలసీ ఏదైతే లాటరీ పద్ధతుల ద్వారా మనకే లభ్యత రావటం, దాంట్లో టాలెంట్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్కి సంబంధించిన వారు 70% పైచీలు H1 వీసా పొందుతారు.